ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. భగవాన్ రమణుడు ఏమంటారంటే, నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి, దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు. అంటే మన ఈ జీవుడికి ఒకే ఒక లక్ష్యం, అదేంటంటే నేను ఈ దేహము ఎందుకు వచ్చింది, అసలు నేనెవరు, ఈ దేహం ఎవరు, ఈ మనస్సు ఏంటి, ఈ బుద్ధి ఏంటి, అసలు భగవంతుడు ఎవరు, నా స్వరూపం ఏంటి, ఈ సంపదలు ఇంకా ఎంతకాలం ఉంటాయి, హౌ లాంగ్, మనతో వెంట వచ్చేది ఏంటి, ఇలా విచారించి అసలు నీ స్వరూపం ఏమిటి అనే దాని గురించి ఆ సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకుంటానికి ఎంత ప్రయత్నమైనా చేయాలి, దానిని లక్ష్యంగా పెట్టుకోవాలి అంటారు. ఇప్పుడు ఈ జీవుడు నేను దేహము అనే దానితో వీడు అంటే ఈ జడమైన దేహంతో ఎలా అయితే తాదాప్యం చెందుతున్నాడో, అంటే వీడికి నేను అంటే వీడికి ఒక శరీర భావన కలుగుతుంది. అంత సహజంగా వీడికి ఆ భావన కలుగుతుంది. అదేవిధంగా అంత సహజంగానే వీడికి ఎరుకతో కూడిన జ్ఞానము అనుభవంలోకి రావాలి. అంటే ఇప్పుడు వీడు ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్తో వీడు చాలా సహజంగా తాదాప్యం పొందుతున్నాడు. వీడికి శరీర భావన చాలా సహజంగా వీడికి ఆ తాదాప్యం వస్తుంది. అంతే సహజంగా నేను ఇది కాదు, నేను నా స్వరూపము అహం బ్రహ్మాస్మి అన్న భావన, అంటే అన్న అనుభవం వీడికి కలగాలి. అదే మోక్షము. నిజానికి వీడు మోక్షజ్ఞుడు, అంటే మోక్షాన్ని పొందినవాడు. వీడు కొత్తగా వీడు మోక్షాన్ని పొందాల్సిన అవసరం లేదు. వీడికి ఏ బంధము లేదు. అసలు బంధం ఉంటే దాని నుంచి విడుదల పొందాలి. వీడికి అసలు ఏ బంధము లేదు. వీడు యు ఆర్ దట్ ఓన్లీ, నీవు అదే ఉన్నావు అని మనకి తత్వమసి వాక్యాలు కూడా అదే చెప్తున్నాయి. మరి ఎందుకు ఈ జీవుడు గుర్తించలేకపోతున్నాడు? ఇప్పుడు మన హృదయంలోనే ఆ అంతులేని ఆనంద సాగరం ఉన్నప్పుడు ఆ బయట విషయాలతో, చిన్న చిన్న వస్తువులతో, చిన్న చిన్న గొడవలతో, ఆ చిన్న చిన్న వాటి గురించి ఎందుకు వీడు పరిగెత్తాలి? దీని అంతటికీ కారణం ఏమిటి? ఇప్పుడు జనులు జన్మించిన తర్వాత లక్ష్యము గురించి ఆలోచించరు, విచారణ చెయ్యట్లా. అవిచారణ వల్ల వీడికి దుఃఖం ఏర్పడుతుంది. అంటే ఏంటి, అసలు నేనెవరు, ఈ బంధువులేంటి, ఈ మిత్రువులేంటి, ఈ సంపద ఎన్నాళ్ళు, నేను పోయిన తర్వాత నా గతి ఏమిటి, హౌ లాంగ్, నేను ఇంకా ఎంతకాలం బతికుంటాను, నా తాత ముత్తాతలు ఆల్రెడీ గతించిపోయారు, నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు గతించిపోతాను, కట్టెలో కాలి బూడిదైపోతాను, మరి తర్వాత వెంట వచ్చేదేంటి, అసలు ఈ దేహం రాలిపోతే నేనెందుకు రాలిపోతాను, నేను కూడా ఎందుకు పోతున్నాను అన్న విచారణ చెయ్యాలి. అటువంటి లక్ష్యము లేకపోవటం వల్ల వీడు ఆ బయట వస్తువులతో, చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న మనస్పర్ధలకి వీడు ఆ యొక్క వాటికి తాదాప్యం చెందుతున్నాడు, వాటితో మమైకమైపోతున్నాడు. అది వచ్చిన పొరపాటు. ఇక్కడ వస్తున్నాయి ఈ తిప్పలన్నీ. అసలు ఎందుకు పుట్టాను, ఈ జన్మకి కారణం ఏంటి, అంటే నా స్వరూపం ఏమిటి, దాన్ని నేను ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి అన్న విచారణ చేయాలి. శంకరులు అదే చెప్తారు, నేను దేహము కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను ఆలోచనలు కాదు. అంటే అన్నీ నీవు తీసివేయగా చివరికి ఏదైతే మిగులుతుందో అదే నీ స్వరూపము. నేను చిదానంద స్వరూపుణ్ణి, చిదానంద స్వరూప శివోహం శివోహం అంటారు శంకరులు. అటువంటి డివైన్ ఎక్స్పీరియన్స్ కనుక అనుభవంలోకి వస్తే వాడు ఇక కొత్తగా మోక్షాన్ని పొందాల్సిన అవసరం లేదు, జన్మరాహిత్యము పొందాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అనుగ్రహం చేత ఆ డివైన్ ఎక్స్పీరియన్స్ అనుభవంలోకి వచ్చినప్పుడు ఇక ఆ జీవభావన, ఆ జీవ లక్షణాలు తొలగిపోతాయి. నేనంటే దేహము అన్న దేహాత్మ బుద్ధి తొలగిపోతుంది. ఇప్పుడు పుట్టంగాల్ని ఏం చేస్తున్నారు జనులందరూ, తండ్రి ఏం చేస్తే వీడు అదే చేస్తున్నాడు, తండ్రి ఉద్యోగం చేస్తే వీడు ఉద్యోగం చేస్తున్నాడు, తండ్రి వ్యాపారం చేస్తే వీడు వ్యాపారం చేస్తున్నాడు. ఎందుకు అని వీడు ఆలోచించట్లా. కేవలము ఆ పరంపరతో వీడు కొనసాగుతున్నాడే తప్ప అక్కడ వీడు విచారణ చేయట్లేదు. అంటే నా లక్ష్యం ఏంటి, నా జీవిత లక్ష్యం ఏంటి, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మై లైఫ్, ఎందుకొరకు నేను పుట్టాను, నా లక్ష్యం ఏమిటి, నేను ఏ సాధన చెయ్యాలి,
ఈ సాధనకి నేను అవలంబించవలసిన పద్ధతులు ఏమిటి? అలా ఎవరూ ఆలోచించట్లా. కేవలము ఆ దేహంతో తాదాప్యము చెందుతున్నాడు. ఆ దేహ లక్షణాలు తన లక్షణాలు అనుకుంటున్నాడు. ఆ దేహ ధర్మాలు తన ధర్మాలు అనుకుంటున్నాడు. దేహం పోతే నేను పోతాను అనుకుంటున్నాడు. నిజానికి దేహము పోతే నీవు పోవు. దేహము కట్టెలో కాలి బూడిదైపోతుంది. నీవు అలానే ఉంటావు. నీవు ఆత్మను అంటిపెట్టుకునే ఉంటావు. మళ్ళీ ఈ యొక్క శరీరము పోతే ఇంకొక శరీరం కోసం ఎదురు చూస్తూ ఉంటావు. ఆ జన్మలో నీవు కర్తృత్వంతో చేసిన ఆ ఫలితాలు అన్నిటినీ మూట వేసుకొని ఆ యొక్క హిడెన్ టెండెన్సీసు, ఆ యొక్క కోరికలు అన్నిటినీ, ఆ రాగద్వేషాలు, ఆ అరిషట్ వర్గాలు అన్నిటినీ మూటగట్టుకొని ఇంకొక దేహం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చొక్కాలని మార్చినట్టు ఇంకొక దేహాన్ని ధరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ చొక్కా విప్పి ఇంకో చొక్కా వేసుకుంటాడు. అంటే ఈ దేహాన్ని వదిలేసి ఇంకొక దేహం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా దేహాలు మార్చుకుంటూ వెళ్తున్నాడు తప్ప వీడు ఆ జనన మరణ చక్రాల్లో నుంచి బయటపడట్లేదు. పునరపి మరణం, పునరపి జననం, ఇదే పద్ధతి. ఆ చైన్, ఆ సంసారం అనే ఆ చైన్లోంచి వీడు బయటికి రాలేకపోతున్నాడు. ఆ దుఃఖంలోంచి విడుదల పొందలేకపోతున్నాడు. అంటే ఆ తండ్రి ఎలా చేస్తే కొడుకు కూడా అలానే చేస్తున్నాడు. అంటే పుట్టటము, ఆ సంపాదన, ఆ వచ్చింది తినటము, ఆ స్థూల దేహాన్ని పోషించుకుంటాము, ఆ ఫ్యామిలీని పోషించుకుంటాము, ఆఖరికి కళ్ళు మూయటం, ఇంతే, ఫినిష్. అంటే ఈ జీవుడు కళ్ళు మూసుకొని వ్యవహారాల్లో మునిగి తేలుతున్నాడు. చివరికి అంత్యకాలం వచ్చిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని ఆ దేహాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. ఏది వెంట వస్తున్నది అని ఆలోచిస్తున్నాడా? ఇప్పుడు వీడు ఇంత కష్టపడి ఈ మేడలు, ఇళ్ళు, మిద్దెలు ఇంత సంపాదించి కీర్తి సంపాదిస్తున్నాడు, సౌందర్యం సంపాదిస్తున్నాడు, ధనం సంపాదిస్తున్నాడు, ఆ పుత్ర పౌత్రాలతో వీడు తలదూగుతున్నాడు. మరి వీళ్ళందరూ శ్మశానం దాకా వస్తున్నారు తప్ప వాడితో పాటు వెంట వస్తున్నారా? రావట్లేదు. ఇప్పుడు కష్టపడి సంపాదించిన ధనమంతా బ్యాంకుల్లో ఉండిపోతుంది, ఆ ఇనుప పెట్టెల్లో ఉండిపోతుంది. ఇప్పుడు పశువుల్ని కొంటాడు, ఆ గేదెల్ని కొంటాడు, ఆవుల్ని కొంటాడు, వాటిని మేపుతాడు. చివరికి వీడు వెళ్ళిపోతే ఆ పశువులు ఆ కొట్టంలోనే ఉండిపోతాయి, వీడు వెంబటి రావట్లేదు. ఇప్పుడు ఎంతో ఆప్యాయంగా ఉన్న భార్య ఎక్కడ దాకా వస్తుంది? ఆ గడప దాకా వస్తుంది. వీడితో వస్తున్నాడా? రావట్లేదు. వీడు ఒక్కడే వెళ్ళిపోతున్నాడు పరలోకానికి, ఎవరిని వెంట తీసుకొని రావట్లా. వాడు ఆ చేసిన కర్మల యొక్క ఫలితాలు, ఆ పాపకర్మమైన పుణ్యకర్మమైన ఆ వాసనలను వెంబటి వేసుకొని ఆ మూట కట్టుకొని ఇంకొక శరీరము కోసము వాడు ఆ మూట పక్కన పెట్టుకొని పైలోకానికి వెళ్ళిపోతున్నాడే తప్ప అందరినీ వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నాడా? వీడు ఒక్కడే వెళ్తున్నాడు. వీడు ఆ యొక్క వాసనల్ని, ఆ వాసనా క్షయం కూడా వీడు చేసుకుంటానికి ఎటువంటి ప్రయత్నం చేయట్లా. కాబట్టి భగవాన్ రమణుడు చెప్తున్నా, శ్రీకృష్ణుడు చెప్తున్నా, ఈ సత్యాన్ని తెలుసుకుంటానికి నీవు లక్ష్యంగా పెట్టుకోవాలి అంటున్నారు. అంటే నీ గురించిన సత్యాన్ని పరిశీలించడం అవశ్యం చేయాలి, దానిని లక్ష్యంగా పెట్టుకోవాలి అంటున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తున్నాడు? అర్జున, నువ్వు వచ్చి పడ్డావు, ఇది ఎటువంటిది? అనిత్యము. ఈ లోకం ఎటువంటిది? అనిత్యము, అసుఖము. ఇది తాత్కాలికమే, ఇది పర్మనెంట్ కాదు, టెంపరీ మాత్రమే. నీకు ఈ తాత్కాలిక సుఖాలు ఇస్తాయి, పర్మనెంట్ సుఖము ఇవ్వదు. పర్మనెంట్ సుఖము ఇచ్చేది నీ స్వరూపము. అది చెక్కు చెదరని సుఖము, ఘనాతి ఘనంగా ఉన్న ఆనంద స్వరూపం. అది అటువంటి సుఖంలో మార్పు లేదు, అటువంటి ఆనందంలో ఎటువంటి మార్పు లేదు. ఆ స్వరూపము చాలా ఘనాతి ఘనంగా, పటిష్టంగా, ఎల్లలు లేకుండా, పరిధులు లేకుండా, అనంతంగా, అన్యత్వము లేక, ఆలోచనలు లేక, జ్ఞాన వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ ఉన్న ఏకైక సద్వస్తువు, రెండవది లేని సద్వస్తువు, ద్వైత భావమే లేని ఆ యొక్క సత్యము అది. అక్కడ సుఖము లేదు, దుఃఖము లేదు, పాపము లేదు, పుణ్యము లేదు, కర్మలు, వికర్మలు, అకర్మలు లేవు, జయము లేదు, అపజయము లేదు, అదృష్టము లేదు, దురదృష్టము లేదు, రాగము లేదు, ద్వేషము లేదు, ఎటువంటి ద్వంద్వాలకి తావు లేదు. అక్కడ నీ జీవ లక్షణాలే లేవు. అసలు జీవభావమే పుట్టదు. అది స్వయం ప్రకాశము, సెల్ఫ్ షైనింగ్, సెల్ఫ్ ల్యూమినస్. అటువంటి ఎరుక లేక ఉనికితో కూడుకున్న వస్తువు ఇంకొకటి లేదు. రెండవ ఉనికి కానీ, రెండవ ఎరుక కానీ లేని స్థితి అది.
కాబట్టి నీవు వచ్చి భూమి మీద పడ్డావు, నువ్వు దేహధారి అయ్యావు, దేహధర్మాలు తీసుకున్నావు, దేహం రాలిపోతుంది. కానీ నువ్వు ఎవరు? దేహం రాలిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్న విచారణ చెయ్యాలి. అంటే ఇక్కడ నువ్వు ఈ సుఖాలన్నీ టెంపరీ సుఖాలు, పర్మనెంట్గా ఇచ్చేవి కాదు. నీకు తాత్కాలికంగా నీకు సుఖం ఇచ్చినా కూడా అది వచ్చిపోయేదే. ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తుంది. అంటే ఇది అసుఖము, దీంట్లో సుఖము చాలా తక్కువ. అందుకని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, నువ్వు శాశ్వతమైన వస్తువుని పట్టుకో. అశాశ్వతమైన వస్తువుని పట్టుకుంటావో దాంతోపాటు నీవు కూడా పోతావు. ఆ అశాశ్వతమైన వస్తువుని గనక నీవు గనక పట్టుకుంటే, నీవు గనక దాంతో తాదాప్యం చెందితే వాటితో పాటు నీవు కూడా కొట్టుకుపోతావు. ఇప్పుడు ప్రవాహంలో ఒక మనిషి కొట్టుకుపోతున్నాడు అనుకో, దేన్ని పట్టుకోవాలి? కొట్టుకుపోయే పుల్లల్ని పట్టుకుంటాడా? ఆ పుల్లల్ని పట్టుకుంటే ఆ పుల్లతో పాటు వీడు కూడా కొట్టుకుపోతాడు. ఒడ్డుని పట్టుకోవాలి. ఒడ్డుని పట్టుకుంటే వీడు సేఫ్గా వెళ్ళిపోతాడు, అంటే సేఫ్గా కాపాడబడతాడు వాడు. అదేవిధంగా ఈ ప్రపంచంలో మహనీయులు, సత్పురుషులు, మహాత్ములు, జ్ఞానులు, జీవన్ముక్తులైనటువంటి సాధుపుంగవులు ఎవరైనా నీకు సమకాలికులుగా ఉంటే వారిని పట్టుకో. వారి దర్శనం వల్ల, వారి యొక్క గురు బోధన వల్ల నీకు ఆ సత్యము అనుభవంలోకి వస్తుంది. అంటే వాళ్ళు ఆ బోధించడం వల్ల నీకు నువ్వెవరు అన్న విచారణ నీవు చేయగలుగుతావు. నీవు ఆ యొక్క అజ్ఞానం నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది. ఆ అహంకారము, ఆ వ్యక్తిత్వాన్ని తగ్గించుకునే విధంగా నీ యొక్క చేష్టలు కానీ, నీ యొక్క చూపులు కానీ, నీ యొక్క ఆలోచనలు కానీ, నీ యొక్క పనులు కానీ ఉండే విధంగా ఆ గురువు బోధలు నిన్ను ప్రేరేపణ చేస్తాయి. మరి ఈ భగవాన్ రమణులు చెప్తున్న నేనెవరి విచారణైనా సరే, శంకరులు చెప్తున్న బోధనలైనా, మన గురువు గారు చెప్తున్న బోధనలైనా, ఇవన్నీ మనకి ఈ సత్సంగం వల్ల మనలో మార్పు రావడానికి దోహదపడతాయి. అంతేగాని నీవు అజ్ఞానంతో కూడుకున్న ఆ వస్తువులను కానీ వాటితో తాదాప్యం చెందితే నీవు దాని నుంచి ఎప్పుడు బయటపడతావు? ఈ అజ్ఞానపు సంబంధమైనటువంటి వాళ్ళని పట్టుకుంటే ఆ మహాప్రవాహంలో నువ్వు కొట్టుకుపోతావు. అందుకనే సత్సాంగత్యము అనేది చాలా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. జీవితంలో లక్ష్యం అనేది ఉండాలి అంటున్నారు రమణులు. గురువుగారు కూడా అదే చెప్తున్నారు. జీవితంలో ఆ లక్ష్యమును కూర్చి కొంత విచారణ చేయాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? భగవాన్ రమణులు ఏం చెప్తున్నారు? ద ఓన్లీ యూజ్ఫుల్ పర్పస్ ఆఫ్ ది ప్రెజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ విత్ ఇన్ అండ్ రియలైజ్ ది సెల్ఫ్. నువ్వెవరో తెలుసుకోవాలి. ఈ యొక్క ప్రజెంట్ బర్త్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ లోపలికి ప్రయాణం చేసి, నీవు అంతర్ముఖమయ్యి హృదయాభిముఖంగా ప్రయాణం చేసి నీవెవరో, అంటే నీ స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి అంటున్నారు. అదే నీ ప్రజెంట్ బర్త్ యొక్క ముఖ్య ఉద్దేశము, అదే నీ లక్ష్యము. కాబట్టి వేరే లక్ష్యం అంటూ ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తెచ్చుకున్న ఏదైతే పిడికడ ప్రారంధం ఉందో అది నీవు ఆలోచించినా ఆలోచించకపోయినా, నువ్వు చేసినా చేయకపోయినా, నేను చేస్తున్నానన్న భావన ఉన్నా లేకపోయినా నీకు అది జరిగిపోతూనే ఉంటుంది. ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ. నీ ద్వారా జరిపించబడతాయి. అంటే నిన్ను ఒక ఉపాధి చేసుకొని ఆ ఈశ్వరుడు కర్తగా ఉండి ఆ యొక్క ఫలితాలు అందిస్తాడు. కాబట్టి ఇక్కడ నువ్వు ఒక ఉనికి లేని వాడివి, నీకు ఒక ఎగ్జిస్టెన్స్ లేదు. నువ్వు తెచ్చుకున్న ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది దానంతటా అదే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. నీ ప్రయత్నం అంటూ ఏమీ లేదు ఇక్కడ. నీవు నిద్రలోకి ఎటువంటి ప్రయత్నము చేసి నువ్వు నిద్రపోవట్లేదు కదా, నీకు తెలియకుండానే నువ్వు నిద్రలోకి జారుకుంటున్నావు. మరి నిద్ర నుంచి మెలకువ వచ్చేటప్పుడు నీ ప్రయత్నం ఏమన్నా ఉన్నదా? అక్కడ కూడా నీ ప్రయత్నము లేదు. నీకు తెలియకుండానే అప్రయత్నంగా నీవు మేల్కొంటున్నావు. అంటే అప్రయత్నంగా నీవు నిద్రలోకి జారుకుంటున్నావు. మరి ఇది ఎవరు నీకు ఇదంతా జరిపిస్తున్నారు? అంటే ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అంటే ఆ జ్ఞానము, ఆ పరిపూర్ణమైన జ్ఞానము ముందు ఉండి నీ యొక్క ఉపాధులను నడిపిస్తూ ఉన్నది. నీవు చేస్తున్నావు, నీవు అనుకుంటున్నావు, కానీ నిజానికి ఇక్కడ నీ ప్రమేయం ఏమీ లేదు. కాబట్టి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది లైఫ్, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ది లైఫ్ అనేది ఇక్కడ ఆలోచించమంటున్నారు భగవాన్ రమణులు. అంటే ఏదో గుడ్డిగా ఏదో తింటున్నారు, తాగుతున్నారు పరంపరంగా. ఇతర జీవరాశులు ఎలా బతుకుతున్నారో మనుషులు కూడా అలానే బతుకుతున్నారు. అంత్యకాలం వచ్చినప్పుడు ఏది వెంట వస్తున్నది, ఏది మనల్ని తరింపజేస్తున్నది, అలా విచారణ చేయకపోవటం వల్ల పునరపి జననం పునరపి మరణం, ఇలా మళ్ళీ ఎక్కడో పుడుతున్నారు.
అసలు పుట్టవలసిన అవసరము ఏమిటి? ఇంత కెపాసిటీ మనకి ఇచ్చారు కదా, ఇంత వివేకము, ఇంత డిస్క్రిమినేషను, ఇంత వివేక విచక్షణము భగవంతుడు మనకి ఇచ్చాడు కదా, మనకి ఆ బుద్ధి సూక్ష్మత ఆ భగవంతుడు అనుగ్రహంతో ఇచ్చాడు కదా, దానిని కొంచెం ఉపయోగించుకొని హూ యామై అని ఎందుకు విచారణ చేయకూడదు? జడమైన వస్తువు తను కాదు, ఈ దేహము జడమైనది. అసలు భగవాన్ చెప్తారు, ఈ శరీరము నేను అని ఈ జడ పదార్థం ఎప్పుడైనా చెప్పిందే? అసలు ఈ ప్రపంచం ఎప్పుడైనా నీతో మాట్లాడిందా నేనంటే ప్రపంచము అని? ఎవరు గుర్తిస్తున్నారు అది దృశ్యాల్ని, ఆ కొండలని, ఆ సముద్రాల్ని, ఆ నీకు విడిగా ఉన్న భగవంతుణ్ణి, లేకపోతే నీకు విడిగా ఉన్న ఇతరులని, ఆ ఇతరుల భేదభావాన్ని, స్త్రీ అని, పురుషుడు అని, ఇతరుల యొక్క శరీరాలతో నీవు తాదాప్యం చెందుతున్నావు అంటే వాళ్ళ మీద రాగద్వేషాలు పెంచుకుంటున్నావు. అయిన వాళ్ళైతే రాగము, కాని వాళ్ళైతే ద్వేషము పెంచుకుంటున్నావు. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? వాడు ఉన్నాడా? అసలు వాడు ఉద్భవించాడా? అది గమనించు అంటున్నారు. నిజానికి వాడెవడు? అసలు వాడు పుట్టాడా? అసలు ఇవన్నీ తెలుసుకునేది ఎవరు అంటే ఇప్పుడు ఈ జడమైన వస్తువుతో తాదాప్యం చెందుతున్నాడు, ఐక్యమైపోతున్నాడు. దేహము జడము. ఇప్పుడు కొండ ఉంది, నువ్వు ఆ కొండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. కొండ జడ పదార్థము, కానీ దానికి ఆధారం ఏమిటి? మట్టి శాశ్వతము. ఆ యొక్క రూపము, ఆ నామము రూపము జడ పదార్థాలు. అవి ఎప్పుడైనా ఆ కొండ పగిలిపోతున్నప్పుడు ఆ నామము పోతుంది, రూపము పోతుంది. అక్కడ శాశ్వతంగా ఉండేది ఏంటి? మట్టి. కాబట్టి ఆ కొండకి ఆధారం మట్టి. అలానే ఈ జడ పదార్థాలకి, ఈ శరీరానికి, ఈ మనస్సుకి, ఈ బుద్ధికి, ఈ యొక్క ఇంద్రియాలకి, వీటన్నిటికీ ఆధారమైంది ఏంటి? అదే స్వయం ప్రకాశమైన జ్ఞానము. అదే నీ స్వరూపము. అదే ఆత్మ. ఆత్మ అన్నా, పరమాత్మ అన్నా, జ్ఞానము అన్నా అంతా ఒక్కటే. అదే నీ స్వరూపము. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునుడితో? అర్జున, నీవు నేను పుట్టలేదు, అసలు ఈ రాజలోకాలు లేవు. అర్జున, మీరు కానీ, వారు కానీ, నేను కానీ, మనమందరము కొండలము కాదు, జడమైన వస్తువులు కాదు మనము. ఆ లోపల ఆ శాశ్వతమైన వస్తువు ఉన్నది, దానికి పుట్టుక లేదు, చావు లేదు. అదే నీ స్వరూపము. కాబట్టి ఈ అజ్ఞాన పరంపరలోంచి నువ్వు బయటకు రావాలి, దాని నుంచి విడుదల పొందాలి. ఆ యొక్క సత్పురుషుల యొక్క సావాసము, ఆ గురువుల యొక్క సాంగత్యము, ఆ మహాత్ముల యొక్క బోధనలు, ఆ గురువాక్యాలు శ్రవణము చేసి అలాగే వాటిని మననము చేయాలి. అప్పుడు వాటి ద్వారా నీ యొక్క యథార్థ స్వరూపమును నువ్వు ఎప్పుడు జ్ఞప్తిలోకి ఉంచుకోవాలి. ఒక ఊరిలో జరిగిన విషయము ఏంటంటే, ఒక రాజు రాణి ఉన్నారు. ఆ రాణిగారి ఆ చీరలు రవికలు ఆ చాకలిది అంటే ఆడది, వాటిని ఉతికి ఇస్త్రీ చేసి రోజు తెస్తూ ఉంటుంది. ఎవరు? ఈ యొక్క ఆడ చాకలి. రోజు ఆ రాణిగారి చీరలు రవికలు ఇస్త్రీ చేసి తెస్తుంటే ఆ రాణిగారు ఎంతో ఆనందపడి ఆ చాకలి రాగాల్నే కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. అమ్మా చాకలి, ఎలా ఉన్నావు? మీ బిడ్డలంతా బాగున్నారా? అంతా క్షేమమా? అని కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఒకనాడు ఏమైందంటే, ఈ చాకలి యథావిధిగా గుడ్డలు తెచ్చి ఆ రాణిగారికి ఇస్తూ ఏడవటం మొదలుపెట్టింది. కంటి వెంట ధారగా దుఃఖిస్తూ ఉన్నది. ఈ రాణిగారు అనుకుంటారు, ఇదేంటి రోజు సంతోషంగా మాట్లాడేది ఈరోజు ఏడుస్తుంది ఏమిటి? ఏదో పెద్ద ప్రమాదమే జరిగి ఉంటుంది అని అనుకొని, కానీ ఎందుకు ఏడ్చావు అని అడగటము మర్యాద కాదని అనుకొని ఈ రాణి కూడా సంప్రదాయంగా ఏమనుకుంది? ఏడవటం మొదలుపెట్టింది. అడిగితే ఏమన్నా అనుకుంటారేమోనని ఈ రాణి కూడా ఏడవటం మొదలుపెట్టింది. కారణం అడగలేదు. ఎందుకంటే ఒకళ్ళు ఏడుస్తుంటే ఏదో ఆపద జరుగుతుందేమోనని ఈమె కూడా మర్యాద కోసం ఏడుస్తూ ఉన్నది. ఎప్పుడైతే రాణి ఏడుస్తుందో ఆ రాణిని చూసి, ఇదేంటి రాణి ఏడుస్తుంది, ఏదో కారణం లేకుండా ఏడవదే అని ఆ రాజు కూడా ఏడవటం మొదలుపెట్టాడు. మరి రాజు ఏడుస్తున్నాడు, మరి మంత్రులు ఏడవకుండా ఉంటే ఎట్టా చెప్పండి? సుపీరియర్స్ ఏడుస్తుంటే ఇన్ఫీరియర్స్ ఎందుకు ఏడవకూడదు? వీళ్ళు కూడా ఏడవాలి కదా అని ఆ మంత్రులు కూడా ఆ అర్థం తెలియకుండా, కారణం తెలియకుండా ఏడవటం మొదలుపెట్టారు. ఈ రాజభవనం అంతా ఏడుపుతో నిండిపోయింది. ఈ రాజభవనం పక్కన బయట ఉన్నారు కదా ఈ జనులందరూ, వాళ్ళు చూసి, ఇదేంటి రాజభవనం అంతా ఏడుస్తుంది, వాళ్ళంతా ఏడుస్తున్నారు, మనం ఏడవకపోతే బాగుండదు కదా అని ప్రజలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అందరూ ఏడవటం మొదలుపెట్టారు. వాళ్ళని చూసి ఆ పక్కింటి వాళ్ళు ఏడవటం మొదలుపెట్టారు.
ఎవరూ కారణం అడగట్లా, ఎంతో ఆపత్తు జరిగి ఉంటుంది అని అనుకొని ఇలా ఆ పక్కింటి వాడు ఏడుస్తున్నాడు, వాళ్ళని చూసి ఆ పక్కింటి వాడు ఏడుస్తున్నాడు, ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంటే ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ చివరి ఇంట్లో చూడంగానే ఎవరో ఏడుస్తున్నారు. తలుపు కొట్టాడు. ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు? వాడు ఏడ్చాడు అందుకని మేము ఏడుస్తున్నాము అని అన్నాడు. కారణం చెప్పలా, కానీ సాధువు వదలలేదు. మీరెందుకు ఏడ్చారు? వాళ్ళు ఏం చెప్పారు? అవతల వాడు ఏడ్చారు అని వీళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా ఆఖరికి రాజభవనానికి వచ్చాడు. మంత్రి గారు మీరెందుకు ఏడ్చారు? రాజు ఏడ్చాడు కాబట్టి మేము ఏడ్చాము అని అంటున్నారు. రాజుగారు మీరెందుకు ఏడ్చారు అంటే రాణి ఏడ్చింది. రాణి మీరెందుకు ఏడ్చారు అంటే ఇదిగో ఈ చాకలి ఏడ్చింది అని చెప్పింది. ఓ చాకలి నువ్వెందుకు ఏడ్చావు అంటే మా గాడిద పిల్ల చచ్చింది అని చెప్పింది. చాకలి దాని గాడిద పిల్ల చస్తే ఊరంతా ఏడిచింది. ఇక్కడేంటి? బ్లైండ్ ఇమిటేషన్ అంటే ఏది గుడ్డిగా పోకూడదు, కొంత విచారణ చేయాలి. అదే శంకరులు చెప్తారు, మనకి ఈ శరీరంలో తలకాయ ఎంత ముఖ్యమో అలాగే వివేకము విచారణ కూడా అంత ముఖ్యము. భగవంతుడు మనకి ఆ అనుగ్రహం చేత మనకి ఆ బుద్ధి సూక్ష్మత ఇచ్చాడు. ఆ వివేకము అంటే మనకు ఒక టార్చి లైట్ లాంటిది, అంధకారంలో మనకి వెలుగునిచ్చేది. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేది వివేక విచక్షణ ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి గుడ్డిగా పోకూడదు, బ్లైండ్గా వెళ్ళకూడదు. ఇప్పుడు బ్లైండ్గా జరగటం వల్ల ఊరంతా ఏడ్చింది. ఈ ప్రపంచంలో పుట్టంగానే అనేక మంది అనేక క్రియలు చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొంతమంది వ్యాపారం చేసుకుంటున్నారు, కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు. అన్నీ మంచివే, ఇక్కడ అన్నీ మంచివే చేయమంటున్నారు. కానీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది లైఫ్? ఈ జీవితం ఎందుకు వచ్చింది? ఈ మనుష్యంగా నువ్వు జన్మించావు, మానవ దేహం ధరించావు. నీకు పశువుకి నీకు తేడా లేదు. పశువులు తింటున్నాయి, తాగుతున్నాయి, సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. నీవు అదే చేస్తున్నావు. నీవు తింటున్నావు, నీవు తాగుతున్నావు, నీవు తిరుగుతున్నావు, నీవు సంతానాన్ని కంటున్నావు. వాటికి నీకు తేడా ఏంటి? ఆ భగవంతుడు నీకు ప్రజ్ఞ ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆ పరిమితమైన జ్ఞానంతో అసలు హూయామై అన్నది విచారణ చేయాలి. పశువులు అవి చేయలేకపోతున్నాయి, నీవు చేయగలవు. మన కళ్ళ ముందు ఆ 84 లక్షల జీవరాశులు ఆ కంటున్నాయి, చస్తున్నాయి, పోతున్నాయి. ఆ పుట్టటము, చావటము ఎంత బాధపడుతున్నాయి. భగవంతుడు మనకి మనుష్య జన్మ ఇచ్చినప్పుడు, ఇంత మేలు చేసినప్పుడు, ఇంత కామన్ సెన్స్ ఇచ్చినప్పుడు, ఇంత డిస్క్రిమినేషన్ ఇచ్చినప్పుడు, డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ మనకిచ్చాడు, ఆ బుద్ధి సూక్ష్మత ఇచ్చాడు. దానిని ఎందుకు సద్వినియోగం చేసి తరించడానికి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? అదే శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇదే విజ్ఞానము. ఏం చెప్తున్నాడు అర్జునుడు గీతలో? అర్జున, ఆత్మస్థితిలో ఎవరైతే ఉంటారో భయంకరమైన దుఃఖం వచ్చి మీద పడినా చెలింపనే చెలింపడు. ఇప్పుడు భగవాన్ రమణులకి ఆ యొక్క క్యాన్సర్ వ్రణం వచ్చింది, ఏమన్నా చెలించారా? ఒక శరీరమే ఒక పుండు, ఆ పుండుకి ఇంకొక పుండు వచ్చింది అన్నారు. అసలు అక్కడ గుర్తించేవాడు ఉంటేనే కదా దాని గురించి ఆలోచించటానికి. అదే అంటారు భగవాన్ రమణులు, ఓహో నువ్వు చెప్తే గాని నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ గుర్తించేవాడు లేడు, ఆ నొప్పిని గుర్తించేవాడు అక్కడ లేడు. మరి అక్కడ ఎనస్థీషియా లేకుండా, మత్తు ఇవ్వకుండానే ఆ యొక్క వైద్యులు ఆ పుండుని తొలగించారు కదా. ఈ మనలాంటి వారికి సాధ్యమా అంటే అక్కడ దేహాత్మ బుద్ధిలోంచి పూర్తిగా విడుదల పొందారు. ఏమాత్రము దేహాభిమానము లేదు, ఏమాత్రము వ్యక్తి భావన అక్కడ లేదు. ఆ జ్ఞానము ముందుండి నడిపించింది. అంటే ఎటువంటి దుఃఖం వచ్చినా చెలించకుండా ఆ యొక్క ఆత్మనిష్టలోనే ఉండిపోయారు. మనము శరీరం మీద ఒక చిన్న దోమ వాలితేనే మనము అది కుడితేనే మనం తట్టుకోలేకపోతున్నాము. అలాంటిది మరి అక్కడ ఆ భగవాను అంతటి పుండుని మరి ఎలా తట్టుకోగలిగారు అంటే అక్కడ ఆ చెప్పేవాడు కానీ, ఆ పుండు ఉందని గుర్తించేవాడు కానీ అక్కడ లేడు. ఆత్మనిష్టలో పూర్తిగా మునిగిపోయారు. రమణులు ఏం చెప్పారు? ఈ ఆత్మజ్ఞానం అనేది అత్యంత తేలికైనది, చాలా ఈజియెస్ట్. కృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడు? ఈ ఆత్మజ్ఞానం అనేది చాలా తేలికైనది, అసలు కష్టమేది లేదు ఇక్కడ. చాలామంది ఏ ప్రశ్న వేస్తారు? అయ్యో నా మనస్సు నిలవట్లేదే, నాకు ఆత్మజ్ఞానము పొందటానికి నాకు రావట్లేదే, నేను దాన్ని గుర్తించలేకపోతున్నానే, నాకు ఆత్మజ్ఞానము వంట పట్టట్లేదే అంటూ ఎంతో బాధపడుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? డోంట్ వరీ, మీరేమీ కంగారు పడకండి నాయన, చాలా తేలికైనది. ఎందుకని మీరు అడగవచ్చు, అది నీ స్వరూపమే కదండి, మన స్వరూపమే కదండి.
నీది కాని దాన్ని నువ్వు పొందటానికి ఎంతో ప్రయత్నం చేయాలి. నీదైన స్వరూపానికి ఏ ప్రయత్నం అవసరము కదా, అత్యంత తేలికైంది కదా. మార్కెట్లో ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే నీవు అక్కడికి వెళ్ళాలి, నీ దగ్గర డబ్బులు ఉండాలి, అది కొనుక్కోవాలి, దాని ఇంటికి తీసుకురావాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే నువ్వు నీది కాని దాని వస్తువు నువ్వు తెచ్చుకుంటానికి, ఆ పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, ఇక్కడ కొంత ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు ఆ వస్తువే నీదే అయిందనుకో, ఆ వస్తువే నీ స్వరూపం అనుకో, ఇక నీకు ప్రయత్నం ఏమవసరము? ఇప్పుడు నీవు నేనంటే దేహము అన్న భావన నీకు చాలా సహజంగా కలుగుతుంది కదా. అంతే సహజంగా నీ స్వరూపం ఉన్నది. ఏంటి ఇక్కడ నేను ఫలానా అనే భావాన్ని నీవు విడిచిపెట్టు. ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా ఇక్కడ నిశ్చలంగా ఉండటమే అంటున్నారు. కాబట్టి అంతకన్నా తేలికైనది ఏమిటి? అందువల్ల ఆత్మవిద్యని పొందటము అన్నిటికన్నా తేలిక. ఎందుకంటే అది నీ స్వరూపమై కూర్చొని కాబట్టి, నీవే అదే ఉన్నావు కాబట్టి, దానికి ఎటువంటి ప్రయత్నము అవసరం లేదు కాబట్టి. ఎందుకంటే ఆ హృదయంలో ఎప్పుడు రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో. అదే నీవు. ఏది ఉన్నది లేదు అనుకోకుండా, దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే. అదొక్కటే సత్యము. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.